యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19, 20, 21 వచనాలు కలిసి చదువుదాం. యాకోబు రాసిన పత్రిక మొదటి అధ్యాయము 19, 20, 21 వచనాలు. నా ప్రియ సహోదరులారా, మీరు ఈ సంగతి ఎరుగుదురు గనుక ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును, మాట్లాడటకు నిదానించేవాడును, కోపించుటకు నిదానించేవాడిని ఉండవలను. ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చదు. అందుచేత సమస్త కల్మషమును వెర్రవీగుచున్న దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడు. మనం చదివిన ఈ వాక్యము ఎందుకు ఈ దినం ఈ వాక్యము సెలెక్ట్ చేసుకున్నామంటే, గడిచిన నెల మతోద్ధరణ నెల అన్నారు. దాని అర్థం ఏంటంటే, సంఘమును, మన కుటుంబాలను, మన జీవితాలను సరిదిద్దుకునే నెల, సరి చేసుకునే నెల, నూతన పరుచుకునే నెల. 3 మాటలు చెప్పాను మీకు. సరిదిద్దుకొని, సరి చేసుకొని, నూతన పరుచుకునే. 4వది తప్పులు దిద్దుకునే నెల, ఆ మాసము. కాబట్టి ఈ వాక్యం తీసుకున్నాం. మనం చదివిన ఈ 3 వచనాల్లో అండర్లైన్ చేసుకోవాల్సిన వచనం ఏంటంటే, 21వ వచనంలో చివరి 2 లైన్లు, లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అండర్లైన్ చేసుకోవాలి, మన హృదయాలను ముద్రించుకోవాలి. లోపల నాటబడి. 2వది మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యము. ద మోస్ట్ పవర్ఫుల్ వర్డ్ ఇన్ హెవెన్ అండ్ ఆన్ ఎర్త్. పరలోకములో, భూమి మీద కూడా శక్తి కలిగినది ఏంటండి? వాక్యమే. లోపల నాటబడాలి. విత్తనాలు వేయాలన్నా దున్నే వేస్తారు. కొన్ని వాటిని లోతుగా త్రవ్వి అందులో నాటుతారు. ఇక్కడ మనం చదివిన వాక్యంలో లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి. అంటే దేవుని యొక్క వాక్యము మనము చదివినా, మనము వినినా, ఎవరన్నా చదివేటప్పుడు మనకి వినపడినా, ఎన్నో విధాలుగా మనకి వాక్యం వినబడుతూ ఉంటుంది. మనం ఎలా అంగీకరించాలటండి? సాత్వికము. దాని అర్థం ఏంటంటే, దేవుని వాక్యము మనకి వినబడేటప్పటికల్లా మన పరిస్థితి ఎలాగైపోవాలంటే, ఎవడు నా మాట విని వణుకుచుండునో. అంటే దేవుని వాక్యము మన చెవులకు తాకిన వెంటనే మనలో ఒక రకమైన దీనత్వము, డివైన్ ప్రజెన్స్ మనలోకి వచ్చేయాలి. అంత అణకువ. ఎవడు నా మాట విని వణుకుచుండు. దేవుని యొక్క వాక్యము మనకి మైకులో వినబడినా సరే, ముస్లిమ్స్ ఎక్కడో నమాజ్ వినపడుతూ ఉంటుంది. ఆ టైంకి వాడు ఇంట్లో ఉన్నా, ట్రైన్లో ఉన్నా, స్టేషన్లో ఉన్నా, బస్సులో ఉన్నా సరే టవలేసేసి సాష్టాంగ పడిపోతారు. కారణం వాళ్ళు కూడా అబ్రహాము సంతతే. మనకంటే ముందుగా పుట్టిన వాళ్ళు, వాళ్ళకే అంత రివరెన్స్, అంత గౌరవము, అంత మర్యాద, మోస్ట్ రెస్పెక్ట్, ఎంతో మర్యాద, ఎంతో అణుకువ. దేవుడు కోరేది కూడా ఎవడు నా మాట విని వణుకుచుండును. దేవుని యొక్క వాక్యము ఎవరు చెప్పినా, గాడిద ద్వారా దేవుడు మాట్లాడించారు. గాడిద, మోగ గాడిద ద్వారానే దేవుడు మాట్లాడించారు.
దేవుని యొక్క వాక్యము ఎవరు చెప్పినా మనం ఎలా అంగీకరించిన వాక్యం? సాత్వికముతో. నాకు తెలుసులే, ఎప్పుడో విన్నది, ఎప్పుడు ఇదే వాక్యమా? కొంతమంది అడుగుతూ ఉంటారంట, ఏంటి పాస్టర్ గారు మీరు ఎప్పుడు 5 రొట్టెలు 2 చేపలు చెప్తున్నారు ఏంటంటే బాబు, ఇంకా వాక్యాలు లేవా బైబిల్లో? అలా అడిగారంట. చాలామంది పాస్టర్లని అడగడం నాకు తెలుసు. అప్పుడు దైవజనులు ఏమని సెలవిచ్చేవారంటే, ఈ వాక్యములను మర్మము నీకు ఇంకా తెలియలేదు కాబట్టి దేవుడు మరలా అగైన్ అండ్ అగైన్ ఈ వాక్యములను మర్మములను నీకు బయలుపరుస్తున్నారు అని చెప్పేవారంట. అంటే ఈ అనుభవంలోకి మరి రావాలి. అందుకని ఇదే అధ్యాయంలో ఏముందంటే, ఇదే అధ్యాయంలో 22వ వచనంలో, మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపుచ్చుకొనకుండా వాక్య ప్రకారము ప్రవర్తించువారునై యుండుడి. వినేవారు మాత్రమే కాకుండా 99% మంది వింటం మాత్రం వింటారు. ఎంత మంచి వాక్యం బ్రదరు! అయ్యో, హైదరాబాద్ నుంచి, హెబ్రోన్ నుంచి గొప్ప దైవజనులు వచ్చారు, మంచి వాక్యాలు బ్రదరు అంటారు. ఏం చెప్పారక్క అంటే పొళ్ళిగిలి చేస్తారు, గుర్తుండదు. మంచి వాక్యాలు అంటారు. పోనీ ఆ వాక్య ప్రకారం ఏమన్నా చేస్తున్నారంటే అది చేయరు. అందుకని వాక్యం స్పష్టంగా ఏం చెప్తుందంటే, మీరు వినివారు మాత్రమై ఉండి, వినేవారు మాత్రంగానే ఉంటే గనక ఆ నెక్స్ట్ ఏముందండి, మనలను మనమే మోసపుచ్చుకుంటాం. అంటే వాక్యాన్ని అవలంబించే వారముగా, వాక్య ప్రకారం జీవించే వారముగా ఉండాలని దేవుని యొక్క ప్రణాళిక, దేవుని యొక్క కోరిక. ఇదేనేమో మనం చదివిన ఈ వాక్యంలోని అంశాలు మనం చూస్తే కనుక 18వ వచనం చదువుదామండి. ఆయన తాను సృష్టించిన వాటిలో మనము ప్రథమ ఫలముగా ఉండినట్లు సత్యవాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారము కనెను. ఆయన తాను సృష్టించిన వాటిలో మనం ఎలా ఉండాలటండి? ప్రథమ ఫలముగా ఉండాలని దేవుని కోరిక. ఫస్ట్ ఫ్రూట్స్ అంటారు. జ్యేష్ఠులముగా ఉండాలని హెబ్రీ పత్రికలో ఉంది. జ్యేష్ఠుల సంఘము, మనందరం కూడా ఏంటంటే జ్యేష్ఠుల సంఘము, ప్రథమ ఫలము. మనము దేవుని దృష్టిలో ప్రథమ ఫలముగా ఉండాలని ఏం చేశారటండి? సత్యవాక్యము వలన, ఈ వాక్యం వలన మనలను తన సంకల్ప ప్రకారం ఏం చేశారటండి? కన్నారు. తన రక్తంతో కొన్నారు. సత్యవాక్యం వలన మనల్ని ఏం చేశారండి? కన్నారు. కొనడం వేరు, కనడం వేరు. అందుకనే ఓల్డ్ టెస్ట్మెంట్లో ఏముందంటే కొనబడిన దాసుడు. ఏముందండి? కొనబడిన దాసుడు. మనలను దేవుడు ఎలా చూడాలనుకుంటున్నాడంటే కొనబడిన వారుగా చూడాలి అనుకోవట్లేదు. దాసులని పిలువక అని ఒక వచనం ఉందండి. ఎలా చూడాలనుకుంటున్న దేవుడు మనల్ని? ప్రథమ ఫలముగా ఉండాలని. మనందరము కూడా, మనము, మన బిడ్డలు, మన బిడ్డల సంతతి యావత్తు కూడా ఎలా ఉండాలటండి? ప్రథమ ఫలముగా ఉండాలని తన అనాది కాల సంకల్ప ప్రకారం మనల్ని ఏం చేసినట్టండి? కన్నారు. మనం తల్లిదండ్రులకు కనడం వేరు, మనము మన తల్లిదండ్రులకు పుట్టడం వేరు. యోహాను సువార్తలో మాట ఉందండి, చూద్దాం. యోహాను సువార్తలో 1వ అధ్యాయం, యోహాను సువార్త 1వ అధ్యాయము 13వ వచనం. యోహాను సువార్త 1:13 చదవండి అక్క. వారు దేవుని వలన పుట్టిన వారే కానీ రక్తము వలననైనను శరీరేచ్ఛ వలననైనను మానుషేచ్ఛ వలనైనను పుట్టినవారు కారు. ఈ మాటను జ్ఞాపకం చేసుకోండి. మనము ఎలాగ పుట్టామంటే రక్తం వలనైనా కాదు, శరీరేచ్ఛ వలనైనా కాదు, అంతేకాదు మానుషేచ్ఛ. శరీరేచ్ఛ వలన అంటే శారమ్మ గారు అన్నారు,
ఎందుకయ్యా దాసి ఉంది కదా, ఆమెతో వెళ్ళిపోతే దేవుడు మన సంతానం ఇస్తారు కదా, శరీరాన్ని బట్టి మన సంతతి ఉండాలని అబ్రహాము గారు తెలుపమంటే పుట్టేశారు. పిల్లల్ని కనడం ఎలాగైనా కనొచ్చు. ఒకడు ఆత్మ మూలముగాను నీటి మూలముగాను జన్మిస్తేనే కానీ దేవుని రాజ్యానికి వారసులు కానేరరు. అందుకని ఇంకో రెఫరెన్స్ కూడా మనం చూద్దామండి. పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 22-23 వచనాలు. మీరు క్షయబీజం నుండి కాక శాశ్వతమగు జీవము గల దేవుని వాక్య మూలముగా అక్షయ బీజం నుండి పుట్టింపబడిన వారు గనుక. కొంచెం గ్యాప్ ఇస్తూ చదవండి, అందరికి అర్థమవుద్ది. అక్షయ బీజము నుండి పుట్టింపబడిన వారు గనుక నిష్కపటమైన సహోదర ప్రేమ కలుగునట్లు మీరు సత్యమునకు విధేయులవుట చేత మీ మనసులను పవిత్రపరుచుకున్న వారయుండి ఒకరినొకడు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుడి. ఎవరైతే క్షయబీజము నుండి కాక అక్షయ బీజము నుండి పుడతారో, దేవుని వాక్య మూలముగా పుడతారో, సత్య మూలముగా పుడతారో, వారు మాత్రమే ఒకరినొకరు హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమించుకుంటారు అని వాక్యం చెప్తుంది. అందరూ కూడా తోటి సహోదరులను మిక్కటముగాను, తర్వాత ఏముందండి, హృదయపూర్వకముగాను ప్రేమించలేరు. అది గుర్తుపెట్టుకోవాలి. దేవుని సంబంధులే, సత్యవాక్యం వలన పుట్టిన వారే తోటి సహోదరులను హృదయపూర్వకముగాను మిక్కటముగాను ప్రేమిస్తారు. అలా ప్రేమించకపోతే వారు అక్షయ బీజము నుండి పుట్టినవారు కారు అని వాక్యం తెలియజేస్తుంది. మనం చదివిన ముఖ్యాంశంలోకి వెళ్ళిపోదామండి. యాకోబు రాసిన పత్రికలో 1వ అధ్యాయం చదివాం. దేవుడు తన సంకల్ప ప్రకారం మనలను కన్నారు అని ఉంది. ఇక్కడ పుట్టించెను అని ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటే ఇక్కడేముందండి, ఆయనే స్వయముగా మనలను కన్నారు. అంటే మనము దేవుని కుమారులనుగా స్వీకరించిన. అందుకని వాక్యం ఏంటంటే, ఎందరైతే, ఆ వాక్యం ఏంటండి, దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారందరూ కూడా దేవుని కుమారులు అనబడతారండి. అక్షయ బీజము నుండి పుట్టిన వారమైన మనము దేవుని ఆత్మ మూలముగా నడిపించబడుతూ ఉంటాం. వాళ్ళే దేవుని రాజ్యానికి వారసులు అవుతారు. ఈ మత సంస్కరణ, సంఘ సంస్కరణ, కుటుంబ దిద్దుబాటు కాలములో దేవుడు మనకిచ్చే వాక్యం ఏంటంటే, మనము సత్యవాక్యం వలన దేవునికే పుట్టిన వారం. మనము ఎవరికి పుట్టామండి? దేవునికే పుట్టిన వారం. ఆయనే మనను పుట్టించేస్తారు, ఆయనే మనను కన్నారు. అందుకనే 19వ వచనంలో ఏముందండి, యాకోబు 1:19, నా ప్రియ సహోదరులారా. అపొస్తలుడైన పౌలు గారు యాకోబు గారు రాసిన పత్రిక, యాకోబు గారు రాసిన పత్రిక ఇది. పౌలు గారు కాదు ఉండవు. అన్ని పత్రికలు మనకు అలవాటైపోయి అపొస్తలుడైన పౌలు గారు అని ఎత్త ఉంటాం. అన్నీ ఆయన రాయలేదు. ఇక్కడ నా ప్రియ సహోదరులారా అంటూ ఏమన్నారంటే 19వ వచనంలో, మనకి ఈ సంగతులన్నీ తెలుసు, కూకోబెట్టి మనకి ఎవరు చెప్పక్కర్లేదు. ఈ సంగతులన్నీ ఎరుగుదురు, వి నో వెరీ వెల్ అని ఇంగ్లీష్లో ఉంటుంది. బాగా తెలిసి ఈ సంగతులన్నీ కూడా తెలుసు మనకే. అయితే చూడండి, ప్రతి మనుష్యుడు వినుటకు వేగిరపడువాడును మాట్లాడుటకు నిదానించువాడును కోపించుటకు నిదానించువాడునై ఉండవలెను. ఇన్ని సంగతులు ఉన్నాయి కాబట్టి పైన మొదటి వచనం నుంచి మనం చదువుకొస్తే ఈ మొదటి అధ్యాయంలో చాలా సంగతులు రాశారు. మనం చదివిన సంగతులు కాకుండా ఈ మొదటి అధ్యాయంలో ఎన్నో సంగతులు ఉన్నాయి. ఇప్పుడు మనకి అపొస్తలుడైన పౌలు గారు అన్నప్పుడు నేనేమంటున్నానంటే, సమయము చాలదు గనుక అవన్నీ రాస్తే భూలోకమైన పట్టదు గనక అన్నారు అపొస్తలుడైన పౌలు గారు. ఇప్పుడు మనకు సమయం చాలదు, ఈ సంగతులు ఇంటికి వెళ్ళక చదవచ్చు. ప్రతి మనుష్యుడు అంటే అక్షయ బీజము నుండి పుట్టిన ప్రతి వారు సత్య వాక్యం వలన ఆయన సంకల్ప ప్రకారము
ప్రథమ ఫలముగా ఉండినట్లు ఎవరినైతే దేవుడు కన్నారో వాళ్ళు ఎలా ఉండాలట? అదండి, వినుటకు వేగిర పడాలి. ఎప్పుడు వేగిరి పడతారంటే చచ్చిపోయి కొర ప్రాణంతో ఉంటాడు కదండి, ఆడేదో చెప్దాం అనుకుంటాడు, చచ్చిపోయినాడు, చచ్చిపోవటానికి ఇంకా 4-5 నిమిషాల్లో ప్రాణం పోతుందనగా అంటుంటాడు. ఏదో చెప్దామని, ఏదో చెప్తున్నారు, వినరయ్యా, ఏదో అన్నారు అనుకుంటూ ఉంటారు. అప్పుడు మాత్రం వేగిరి పడతారు, కానీ ఇంకెప్పుడు జీవితంలో ఎవరి మాట వినరు. కానీ వాక్యం చెప్తుందండి, ప్రతి మనుష్యుడు వినుటకు ఏం వినటానికి వేగిరి పడాలి? దేవుని వాక్యము. అందుకని వాక్యం ఉందంటే వినుట వలన విశ్వాసం. ఆ వినే మాట కూడా వనజమ్మ గారి గురించి కాదు, ఏముందంటే వాక్యంలో క్రీస్తుని గురించిన మాట. డబ్బాలు కొట్టారు, సాక్షికాలు, పెద్ద సాక్షికాలు చెప్పేస్తుంటారు, యూట్యూబ్లో అదర కొట్టేస్తారు, టీవీలోను. ఏమేమి ఉండదు, ఆ సాక్ష్యం చెప్పినాడు అప్పుడు ఆ సాక్ష్యం, ఇప్పుడు ఆ సాక్ష్యం ఉందేట్రా అని చెవులు తిప్పేసి అడిగితే ఈ సాక్ష్యం ఉండదు. ఇప్పుడు రక్షింపండి కొత్తలో, పెళ్ళైన కొత్తలో అన్నట్టు ఎప్పుడుగో సాక్షికాలు ఇప్పుడు చెప్తారు జనాలని ఏదో మభ్య పెట్టడానికి. ఆడిని ఇప్పుడు వెళ్ళి సాక్ష్యం చెప్పిన తర్వాత అదే స్టేజ్ మీద చెవులు ఎంత తిప్పి ఎరా ఇప్పుడు అలాగ ఉండమంటే అంటారు. ఉండదు. అప్పుడు బ్రతికి వేరు, ఇప్పుడు బ్రతికి వేరు. మనకు తెలియదా మనం రక్షింపండి కొత్తలో ఉన్నట్టు మనం ఇప్పుడు ఉన్నామా అంటే మనల్ని చెవులు తిప్పినా, ఇప్పుడు మీరు వచ్చారు గబగబా లేచి మీరు అందరూ చెవులు తిప్పినా అంటాం. వాక్యం చెప్తుందంటే ప్రతి మనుష్యుడు వినుటకు ఎలా ఉండాలటండి? వేగిరి పడాలి. దేవుని యొక్క వాక్యం వినడానికి. ఆ సదా ఈ సదా కాదు, ఆ సంగతులు ఈ సంగతులు కాదు, బోల్డ్ చెప్పుకుంటూ పోతే బోల్డ్ సంగతులు ఉంటాయి. అవన్నీ కూడా చెత్త, నాన్ సెన్స్ అంటారు ఇంగ్లీష్లో, చెత్త. దేవుని వాక్యం గురించి తప్ప మనం ఏమి విన్నా ఏం మాట్లాడినా చెత్త, ట్రాష్. వినుటకు వేగిర పడువాడును. నెక్స్ట్ ఏముందండి? మాట్లాడడానికి నిదానించాలి. మాట్లాడడానికి నిదానించి చెప్తున్నారు, ఎవరన్నా ఎదురోళ్ళు చెప్తున్నారు అనుకోండి, మన నిదానంగా వినాలి. కొంతమంది వినరు, వాళ్ళ డబ్బా. కొంతమంది నాకు ఫోన్ చేస్తుంటారు, అలా కాదు అబ్బాయి ఇంకేం నాన్ స్టాప్ చదువు ఈడు వెళ్ళిపోతాడు, ఈడు బాగుడు ఈడితే ఇలా వెళ్ళిపోతుంటుంది. మనం చెప్దామన్నా నాన్ స్టాప్ అనమాట. ఎలాంటి బ్యాచ్ ఇప్పుడు 90% ఉన్నారు ఫోన్లు చేసేవాళ్ళు, వినరు. కొంతమంది వాళ్ళ మన దగ్గరికి వచ్చినా మనం వాళ్ళ దగ్గరికి వెళ్ళిన వాళ్ళ డబ్బా అయితే తప్ప మన అసలు వినరు. మనం వెళ్ళిన విషయం మర్చిపోయేలా చేస్తారు. కొంతమంది దగ్గరికి వెళ్తుంటారు, నేను ఎలా మాట్లాడతారంటే మనం ఏదైతే చెప్పడానికి వెళ్ళామో ఆ విషయం మర్చిపోయేలా చేస్తారు. కనుక ఏంటంటే మాట్లాడడానికి ఏం చేయాలటండి? నిదానించేవాడు. వాక్యం ఉందంటే మన మాటలు ఎలా ఉండాలంట? కొద్దిగా ఏ విషయం చెప్పినా క్లుప్తంగా చెప్పలేమా? మాట్లాడటకు నిదానించేవాడు. బెస్ట్ ఎగ్జాంపుల్ ఎవరండి మనకి ఓల్డ్ టెస్ట్మెంట్లో దేవుని దగ్గర మాట్లాడుతూ? అబ్రహాము గారండి. ధూళి బూడిదనండి, మాటలాడ తెగించుచున్నాను. అది ఎంత తగ్గింపండి. ఆ ఒకసారి అంశం చూద్దామండి, మనం త్వరగా ముగించేసుకుందాం. ఒకసారి అధ్యాయం చెప్పేస్తారు గ్రేసీ గారు. ఆది కాండము 18వ అధ్యాయము 27వ వచనము చదవండి. అందుకు అబ్రహాము ఇదిగో ధూళియు బూడిదయునైన నేను ప్రభువుతో మాటలాడ తెగించుచున్నా. చూడండి, ఎప్పటికప్పుడు వెన్ వి ఆర్ ఇన్ ద ప్రెజెన్స్ ఆఫ్ గాడ్, దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఎలాగో మనల్ని మనం ఎంచుకోవాలంటే ధూళియు బూడిద. నేను ప్రభువుతో మాట్లాడా అంటే దేవునితో మాట్లాడడానికి కూడా మనము సరిపోం, తగని వారము. దేవుని సన్నిధిలో మనం ఉన్నప్పుడు అబ్రహాము గారిలాగా తగ్గించుకున్నప్పుడు దేవుడు మనల్ని కూడా అబ్రహాము వలె ఆశీర్వదిస్తాడు. అందుకని మీ మాటలు కొద్దిగా నుండవలెను అని ఉంది. దేవుని సన్నిధిలో మనము మాటలను దావీదు గారి వలె సిద్ధము చేసుకోవాలి. దావీదు గారు అంటే దేవుని సన్నిధికి వెళ్ళినప్పుడు మాటలు, ప్రార్థన అన్నీ సిద్ధం చేసుకున్నాడు. కానుక, కృతజ్ఞార్పణ,
మాటలు ఇవన్నీ కూడా దేవుని సన్నిధికి ఎలా రావాలండి? అంటే మన దేవుని సన్నిధికి వచ్చినప్పుడు ఎలాగో ఆరాధించాలన్నది ముందుగానే మనము సిద్ధపడాలి. మాటలు కొద్దిగా ఉండాలి కాబట్టి, బ్రీఫ్గా ఉండాలి కాబట్టి. ఎందుకంటే ఆయన పరలోకమందు ఉన్నాడు, మనం ఎలాగొన్నా ఎక్కడ ఉన్నట్టండి? భూమి మీద ఉన్నాం. ఆ సందర్భం రాశారు. ఆయన పరలోకమందు ఉన్నాడు, మనం భూమి మీద ఉన్నాము. ధూళి బూడిద కాబట్టి కొద్దిగా ఇదివరకు జమీందారుల దగ్గరికి వెళ్ళినప్పుడు గుమ్మాల దగ్గర నుంచి పాక్కుంటూ వెళ్ళేవారు. ఎక్కడి నుంచి అండి? గుమ్మాల దగ్గర నుంచే పాక్కుంటూ ఏదో కుక్కపిల్ల నక్కపిల్లగా దేక్కుంటూ వెళ్ళి అయ్యగారండి అని నమస్కారం. ఈ మధ్య వరకు జైలలిత బతుకున్నంతకాలం కూడా ఎంత పెద్ద వత్తదైనా సరే సాష్టాంగ పడిపోతూ వెళ్ళిపోయి కాళ్ళ దగ్గర బోర్లంగా పడిపోయేవారు. టీవీలు చూపెడుతుండేవారు. జయలలిత ఆమె దగ్గరే పెద్ద హోదా గల వాళ్ళు సాష్టాంగ పడిపోయేవారు. అంత వంగొంగి దండలు ఇట్టేసేవారు. ఏంటంటే ఆఫ్టర్ ఆల్ ఏదన్నా హోదా, వీళ్ళేమో బొట్టలో కప్పల్లాగా ఆ పార్టీ అయితే అందులోకి, ఇంకో పార్టీ అయితే ఇందులోకి కప్పల్లాగా దూకేవాళ్ళు కూడా సాష్టాంగ పడిపోయి ఏదో ఒక పొజిషన్ ఇస్తారని. దేవుని సన్నిధిలో అబ్రహాము గారు 3 దేవదూతలు వచ్చినప్పుడు ఆయన ఏం చేశారండి? సాష్టాంగ పడ్డారు. మనము ధూళి బూడిద ఎంచుకొని సాష్టాంగ పడుతూ ఉండాలి. యాకోబు పత్రికలోకి చేద్దామండి. వినుటకు వేగిరా పడేవాళ్ళం, మాట్లాడటకు నిదానించేవాళ్ళం, కోపించే వాళ్ళం కూడా నిదానంగానే ఉండాలి. సర్రన కోపం వచ్చేస్తూ ఉంటుంది కొంతమందికి. మోషే గారు మిక్కిలి సాత్వికుడు అని ఎల్లప్పుడూ సాత్వికంగానే ఉన్నాడు. ఒక్క విషయంలో తప్ప ఆయన ఆ బండను మాట్లాడమంటే ఆయన ఏం చేశారండి? కొట్టారు. అందుకనే హెబ్రీ పత్రికలో కూడా ఏం రాశారండి? మోషే మిక్కిలి సాత్వికుడు. ఎవరికైతే సాత్వికం ఉంటుందో వాళ్ళకి వెంటనే కోపము రాదు. అదే గుర్తు. అందుకని యేసుక్రీస్తు వారు అన్నారు, నేను సాత్వికుడను, దేన మనసు గలవాడును. అందుచేత ఏం చేయాలంటే మనము ఆయన కాడి మన మీద ఎత్తుకొని, అంటే ఎవరైతే దేవుని కాడి మీద ఎత్తుకుంటారో వాళ్ళకు కూడా కోపం వెంటనే రాదు. ఇక్కడ ఏమన్నారు? కోపం గురించి మళ్ళీ కొంచెం రెట్టించి రాశారు. ఇక్కడ కోపం గురించి ఏమన్నారండి? ఎందుకనగా నరుని కోపము దేవుని నీతిని నెరవేర్చింది. ఆ రోజు దేవుని నీతిని నెరవేర్చవలసి ఉండగా తెల్లారి లెగ్గానే ఆ టీ కోసమో, ఆ ఇడ్లీ కోసమో, ఆ చట్నీ కోసమో, దేనికోసమో మనం రంకులేసామనుకోండి, ఆ రోజు దేవుని చిత్తాన్ని మనము నెరవేర్చలేము. అయ్య బాబా 8 దాటితేనా ఇప్పుడా అనేవాళ్ళు ఉన్నారు. టీయా ఇప్పుడండి 8 దాటి 1 నిమిషం అలాగైతే ఇప్పుడా. అలాంటి బ్యాచ్ మేము చూసాం కాబట్టి చెప్తున్నా. ఇంకా మన దేవుని చిత్తాన్ని ఏమి నెరవేరుతాం? నెరవేర్చనే నరుని కోపము. అందుకని వాక్యం ఉందండి, కోపపడుడి కానీ పాపము చేయకుడి. మా మాంగారు కోపం సావధానంగానే ఉండేది. మా మాంగారు కోపం ఎలాగుండేదండి? సావధానంగానే, వెంటనే కోప్పడేవాడు కాదు. నా విషయంలో, అది అన్ని విషయాలు కాదు, నా విషయంలో మాత్రం వెంటనే ఆయనకి సరణ వచ్చేసి కోపం. కానీ నా విషయంలో మాత్రం వెంటనే కోపడటానికి ఎలా ఉండాలటండి? నిదానించే వారంగా ఉండాలటండి. ఎందుకంటే నరుని కోపము దేవుని చిత్తాన్ని, ఎన్నో విషయాల్లో కోపం వచ్చే సందర్భాలు ఉంటాయి. లేచింది మొదలుకొని పడుకునే పర్యంతం ఇంచుమించు 99.9% సందర్భాలు కోపం వచ్చే సందర్భాలే ఉంటాయి. ఏదో ఒక సందర్భం, ఏదో ఒక విషయంలో. కానీ ఆయన కాడి ఎత్తుకున్న మనము, దేవుని చిత్తంలో నడుచుకున్న మనము, సత్యవాక్యం వలన దేవుని చేత కన్నారు కాబట్టి మనం ఎలా ఉండాలటండి? కోపపడడానికి నిదానిస్తే. ఇంకేముందటండి 21వ వచనంలో, అందుచేత సమస్త కల్మషమును, అంటే కల్మషము రకరకాలుగా మనకు అంటుకుంటుంది. చూడడం వల్ల కల్మషం, మాట్లాడడం వల్ల కల్మషం, వినడం వల్ల కల్మషం, కూర్చుంటే కల్మషం,
లేస్తే కల్మషం, బయటికి వెళ్తే కల్మషం, ఎక్కడైనా సరే ఎలా ఉంటుందంటే అంటుకునే కల్మషం ఎలా ఉంటుందంటే దేవుని దృష్టికి యెహోషువ ఎలా ఉన్నట్టండి, మలిన వస్త్రాలు ధరించిన వాని వలె దేవుని దృష్టిలో ఉన్నాడు. అందుకని మనము ఏ కల్మషము లేకుండా నెక్స్ట్ ఏమంటారండి, అదండి అది ఎలా చదవాలంటే ఈ వాక్యం విర్రవీగుచున్న అంటే కుదరదు, ఇది విర్రవీగుచున్న మామూలుగా దుష్టత్వం తెలుసు కానీ మనకి విర్రవీగుచున్న దుష్టత్వం ఉన్నదన్న సంగతి నాకు ఈ వాక్యం ద్వారానే తెలిసింది. నాకు దుష్టత్వంలో కూడా రకాలు ఉంటాయన్నమాట. ఊరికి తాండవం ఆడేస్తుంది ఆడికి దుష్టత్వం అంటూ ఉంటారు. ఇక్కడేముందంటే విర్రవీగుచున్న దుష్టత్వం. వాక్యం ఏముందంటే లోకమంతా దుష్టుని యందు పడి ఉన్నది. వాడు దుష్టుడు, అపవాది సంబంధి అని రాయించారు వాక్యంలో. ఈ విర్రవీగుచున్న దుష్టత్వం మనం ఏం చేయాలటండి, మాని అంటే రక్షింపబడిన వాళ్ళకి, దేవుడు కన్నవారికి, ఆరాధించేవారికి, భయభక్తులు గల వారికి, వాక్యం చెప్పేవారికి కూడా లోపల ఏముంటుందండి, దుష్టత్వం ఉంటుంది. పుట్టింది మొదలుకొని ప్రభువు రాకడ పర్యంతము మనలో ఏముంటుందండి, దుష్టత్వం, విర్రవీగుచిన దుష్టత్వం. మనము రక్షింపబడక ముందు దుష్టత్వం ఉంటుంది. రక్షింపబడిన వాళ్ళకి ఏముంటుందండి, విర్రవీగుచున్న దుష్టత్వం. అందుకని బైబిల్ రాయించారు. మళ్ళీ చెప్తున్నాను పాయింట్. రక్షింపబడక ముందు దుష్టత్వం మాత్రమే ఉంటుందండి. నిఖిత గారు, దుష్టత్వం అంటే తెలుసమ్మా నీకు? తెలుసా దుష్టత్వం? అర్థమవుతుంది దుష్టత్వం అంటే తెలుసా? దుష్టత్వము, దుష్టత్వం అంటే తెలుసా? ఇంగ్లీష్లో వికెట్నెస్ అంటారు. విర్రవీగుచున్న దుష్టత్వము మనలో ఉండకూడదు. వాక్యం అదే చెప్తుంది. రక్షింపబడం, ఆరాధిస్తున్నాము, వాక్యాలు చక్కగా చెప్తూ ఉన్నాము. మరి ఎంత భక్తి చేస్తున్నాం కదా మనం. ఎంత భక్తి చేస్తున్నప్పుడు లోపల నాటబడిన అనుభవంలోకి మనము రావాలి. వాక్యము ఎంతో కొంత ఉంటే, అందుకని వాక్యం చెప్తుందంటే దైవాత్మ కొద్దిగా నొందిన వారిలోనైనా ఉంటుంది. రెఫరెన్స్ చేయండి ఒకసారి ముగించేసుకుందాం. దైవాత్మ కొద్దిగా నొందిన వారిలోనైనానని పరిశుద్ధాత్మ రాయించారు. ఓల్డ్ టెస్ట్మెంట్లో ఉంటుందండి, మలాకీ గ్రంథంలో. ఒకసారి మలాకీ గ్రంథంలో ఉంటుందండి, దైవాత్మ కొద్దిగా నొందిన వారిలోనైనాను. 2:15 అందరం తీసేవరకు చూద్దామండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం అండి. పేజ్ నెంబర్ 786. 786 పేజీ అండి, పేజ్ నెంబరు. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనం. దేవాది దేవుడు పరిశుద్ధాత్మని ద్వారా ఈ మాట రాయించారు. మనం అండర్లైన్ చేసుకోవాలి వేళ ఇది. మలాకీ గ్రంథము 2వ అధ్యాయము 15వ వచనము చదవండి. కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో ఎవరునూ ఇలాగున చేయలేదు. చాలండి. పైన ఏముందంటే 14 వచ్చిన 2వ లైన్లో, యవన కాలం ముందు నీవు పెండ్లి చేసుకున్న అన్యాయంగా నీ భార్య పక్షంగా యెహోవా సాక్షి అయిన అది నీకు తోటదై. భార్యల గురించి భర్తలకు రాశారు. భర్తలను మేము ముగ్గురు వింటాం. ఏముందంటే మా ముగ్గురికి వాక్యం ఏముందండి, అది నీకు తోటదై. భార్యలు ఎలాంటి వాళ్ళంటే భార్య కాదు, తోటిది. అందుకనే ఆదికాండలో ఏముందంటే సాటి అయిన సహాయం, తోటిదై నీవు చేసిన నిబంధనకు పాత్రురాలు గనుక. పెండ్లి భార్య అదండి. భార్యల గురించి ఏముందండి, పెండ్లి భార్య అంటే పెండ్లి కాని భార్యలు కూడా ఉంటారు. మనకు లేరు కదా, మనకి ఆ సమస్య లేదు, మనకు లేరు. కాబట్టి ఇక్కడ ఉన్నవాళ్ళ గురించి ఎవరైనా పెండ్లి భార్య అని అంటూ ఏమన్నారంటే కొంచెముగానైనను దైవాత్మ నొందిన వారిలో. అదంటే ఇక్కడ అండర్లైన్ చేసుకోవాల్సిన పాయింట్ ఏంటంటే కొంచెముగానైనను దైవాత్మ, కొంచెము దేవుని భయం, కొంచెము దేవుని ఆత్మ, కొంచెము దేవుని వాక్యం, కొంచెము ప్రార్థన చాలు. అందుకని వాక్యం అంటే మిక్కిలి కొంచెములో నమ్మకము ఉండేవాడు మరి ఎక్కువలోను. కొంచెం చాలు నమ్మకత్వం. భార్యాభర్తల విషయంలో కొంచెం నమ్మకత్వం కలిగి దేవుడు దాన్ని దీవిస్తాడు. కొంచెము దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే మరింత భయభక్తులు దేవుడు మనకి అనుగ్రహిస్తాడు. అలా కొంచెము అంటే దేవుని ఆత్మ కూడా కొంచెము కలిగి ఉన్నా సరే మనలో విర్రవీగుచున్న దుష్టత్వము ఉండదు అని నా పాయింట్.
త్వరగా కోపపడము, మాట్లాడడానికి నిదానిస్తాం. కొంతమంది దైవజనులతో నేను సహవాసం చేస్తుంటాను. దైవజనులు వాళ్ళు ఎక్కువ మాట్లాడరు, ఏమి చేసినా నిదానమే ప్రధానంగా ఉంటారు. ఒకళ్ళకి ప్రధానం జరగకుండా పెళ్ళి అయిపోయింది. ఏం జరగకుండా? ప్రధానం జరగకుండా పెళ్ళి అయిపోయింది. ఏమండి మరి మీకు అందరూ ఇప్పుడు వరకు నేను అందరికీ ప్రధానం జరిగిన తర్వాత పెళ్ళి అయింది, మీకు ఎందుకు ప్రధానం జరగలేదంటే ఆయన అన్నాడు నిదానమే ప్రధానము అన్నాడు. వెహికల్స్కి లారీల మీద వెనకాల రాస్తారు ఏమని? నిదానమే ప్రధానము. కొంతమంది తోసుకొచ్చేస్తూ ఉంటారు, ఇలగలగల వెనకాల నుంచి ఇలగలగలగల తోసుకొచ్చేసి కాదు, నిదానమే ప్రధానం. మనం చదివిన వాక్యములో ఏముందండి? 23వ వచనంలో, ఎవడైనా వాక్యము వినువాడయుండి దాని ప్రకారం ప్రవర్తింపని వాడైతే వాడు అద్దములో తన సహజ ముఖమును చూసుకొని పోలిన మనుషులు పోలిన. చూడండి, మన అద్దంలో చూసుకుంటాం, మళ్ళీ వెంటనే మర్చిపోతాం మనం. దేవుని యొక్క వాక్య ప్రకారం జీవించకపోతే మన జీవితాలకు కూడా అలాగే ఉంటాయని వాక్యం చెప్తూ ఉంది. మనం చదివిన అంశంలో విర్రవీక్షణ దుష్టత్వం మాని లోపల నాటబడి మీ ఆత్మను రక్షించటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో, అదండి దేవుని యొక్క వాక్యాన్ని సాత్వికముతో మనము అంగీకరించినప్పుడు, ఒకవేళ అంగీకరించాలంటే మనలో ఏముండకూడదండి? విర్రవీగించిన దుష్టత్వం ఉండకూడదు, కల్మషం ఉండకూడదు. ఎదుటివారి విషయంలో ఏ కల్మషం, భార్య కావచ్చు, ఎస్తేరు విషయంలో నేను ఏ కల్మషం కలిగి ఉండకూడదు. వాక్యం చెప్తుంది. లోపల ఏదో పెట్టుకొని, కొన్నిసార్లు ఎలా ఉంటుందంటే మన జీవితాలు ఎలా ఉంటుంది, ఏదో విషయం లోపల పెట్టుకుంటాం, కానీ వాళ్ళతో బాగానే మాట్లాడతాం, చక్కగా నవ్వుకుంటూ ఉంటాం, వాళ్ళకి భోజనం పెడతాం, వాళ్ళ భోజనం పిలిచినప్పుడు వెళ్తాం, మనం వాళ్ళనే భోజనం పిలుస్తుంటాం, లోపల ఏముంటుందండి? ఏదో పెట్టుకోవడం, వాళ్ళ మీద ఏదో పెట్టుకుంటాం, కష్టం. దాన్ని ఏమంటారు? కల్మషానికి ఇంకొక ఈక్వల్ వర్డ్ అంటే కష్టం. అంటే మనలో ఎటువంటి కష్టము కూడా ఎదుటివారి విషయంలో కలిగి ఉండకూడదు. అది మన ఆత్మకు భంగము, లోపల నాటబడిన అనుభవంలోకి మనను తీసుకువెళ్ళదు. గుర్తుపెట్టుకోండి, ఈవేళ గుర్తుపెట్టుకోండి, ఎదుటివారి విషయంలో ఎటువంటి కష్టం ఉన్నప్పుడు కూడా కష్టము తీసేసుకోవాలి. అదే కల్మషంగా మారిపోద్ది. కొన్నిసార్లు ఆ కష్టమే కల్మషమై మనలను దేవుని రాజ్యానికి వెళ్లకుండా చేసేయచ్చు. కనుక ప్రతి కల్మషాన్ని దేవుని సన్నిధిలో విడిచిపెట్టేయాలి, సరి చేసుకోవాలి. నెక్స్ట్ ఏమందండి? విర్రవీక్షణ దుష్టత్వాన్ని కూడా విడిచిపెట్టేయాలి. రకరకాల దుష్టత్వాలు ఉంటూ ఉంటాయి. మనము ఎవరికి మనం అవకాశం ఇచ్చినా చాలా జాగ్రత్తగా ఉండాలి. మనము జాగ్రత్తగా లేకపోతే కాక మనలను మన కుటుంబాలను కబలించేస్తారు. వాక్యంలో మాట ఉందని దావీదు గారు రాశారు, వారు ప్రాణముతోనే మమ్మలను మృంగి వేసియుందురు. కనుక మనలో ఈ విర్రవీక్షణ దుష్టత్వము ఉండకూడదు. నెక్స్ట్ ఇంకేముందండి? కల్మషం ఉండకూడదు. ఇంకేముందండి మనకి? లోపల నాటబడి. ఇంకే విషయం అంటే మన ఆత్మలను రక్షించడానికి ఎలా ఉంటుంది వాక్యం ఏంటండి? అదండి, మన ఆత్మలు రక్షింపబడాలి అంటే కనుక వాక్యము ద్వారా మనం ఎప్పటికప్పుడు ఏం చేయాలండి? సరి చేసుకోవాలి, సరిదిద్దుకోవాలి, కల్మషం లేకుండా చూసుకోవాలి. ఎప్పుడు ఎలాంటి పరిస్థితులు వస్తాయో తెలీదు. మనం ఎందుకు రెడీగా ఉండాలంటే, ఇజ్రాయేలీలే ఇరాక్ వాళ్ళ మీద బాంబులు వేస్తున్నారు. ఇరాక్ అండి, ఇరాన్ మీద వాళ్ళ పాప కుటుంబాలతో భోంచేసుకుంటున్నారంట. ఏం చేస్తున్నారు? కుటుంబాలతో హ్యాపీగా భోంచేస్తున్నారు. మిస్సైలు కుట్టేస్తుంది అంతే. అందులో 4 చచ్చిపోతున్నారు, ఒకడు కాళ్ళు చేతులు తెగిపోయి అలా బతుకుంటున్నాడు. అందరూ ప్లేట్ల దగ్గర సేవల్లాగా అయిపోతున్నారు. ఇవి కడవరి దినాలు. మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై ఉండండి. ఎందుకంటే ఇవన్నీ చూసేటప్పుడు నేను ద్వారమునొద్దే ఉన్నానని తెలుసు, ప్రభు సమీపంగా ఉన్నాడు. అందుకని వాక్యం ఉందంటే ఆత్మయు పెండ్లి కుమార్తెయు రమ్ము అని చెప్తున్నాడు. వినేవాళ్ళు కూడా ఎలా చెప్పలేటండి? రమ్ము అని చెప్పాలి. అంటే దాని అర్థం ఏంటంటే, రమ్ము అని ఎవరు చెప్తారు? రెడీగా ఉన్నవాళ్ళు మాత్రమే. మొన్న టపాకాయలు పట్టుకెళ్తున్నాడు ఏలూరులో ఒక కుర్రాడు. ఎదుటోడు కొనుక్కున్నవాడు, ఎదుట బండి డ్రైవ్ చేసేవాడు ఊరికి సాయానికి ఇంటికి తీసుకెళ్లారు, హెల్ప్. ఈ టపాసులు ఇవన్నీ కూడా ఉల్లిపోయి బాంబులు ఇవన్నీ కూడా ఇలా పెట్టుకున్నాడు. బండి వెళ్ళిపోతుంది, వాటి అంతటా అవే పేలిపోయినాయి. నడిపేవాడు, కొనుక్కున్నవాడు, పేల్చడం కూడా బాగానే ఉన్నాడు. పక్కన ఉన్న వాళ్ళకి గోబలు చెవులు చిల్లడిపోయినాయి అంట. పక్కన ఉన్న వాళ్ళకి సౌండ్లు, వెనకాల ఈపులు కాలిపోయినాయి అనుకున్న వాళ్ళకి.
ఈ పట్టుకున్నప్పుడు హెల్ప్ రారా అన్నాడు, హెల్ప్ వెళ్ళాడు అంతే. హెల్ప్ అందరికి హెల్ప్ చేయొచ్చా రేచల్ గారు? గుర్తుపెట్టుకోండి, అందరికి మనం చేయకూడదు. హెల్ప్ వెళ్ళాడు, హెల్ప్ అంతే. వీడు 2 ముక్కలు అయిపోయాడు, కాళ్ళు 2 కలిపి ఒక చోటకి వెళ్ళిపోయినాయంట. ఈ మొండు ఒక చోట ఎగిరిపడింది, బండి మొక్కలైపోయింది. హెల్ప్ అందరికీ మనం హెల్ప్ చేయకూడదు. లోకలు అంటారు, పాత్ర ఎరిగి దానము, గోత్రం ఎరిగి చుట్టారు. అందరిని మనం పెళ్లి చేసుకోకూడదు, అందరికి తోసిపెట్టేయకూడదు. అందరికీ వాక్యం చెప్తుంది అయ్యో అనుకుంటే కుదరదు. మనం అయ్యో అయిపోతాం. ఇంకా మన ఎదురోళ్ళు చూసి అయ్యో అన్నారనుకోండి, ఆ తర్వాత అందరూ కలిసి మనల్ని అయ్యో అనుకుంటారు. మా చుట్టం శ్రీకాకుళంలో ఉంది, మా నాన్నగారికి దగ్గర చుట్టం అనమాట. శ్రీకాకుళం అంటే 2 విషయాలు చెప్పి ముగించేస్తానండి. షాపింగ్ మాల్కి వెళ్ళింది. షాపింగ్ మాల్కి వెళ్ళి అన్నీ కొనుక్కుంది. ఈ మధ్య అన్ని ఫోన్లు వచ్చేసినాయి కదా. ఇంకేంటి అదే చీర పెద్దంచు, ఇంకోటేమో చిన్నంచు, చిన్న పువ్వు పెద్ద పువ్వు, ఏది తీసుకోను? పెద్దంచా? సరే. ఇక్కడేమో చార్లో జీరలో ఇలా మాట్లాడుకుంటాం కదా, అంతా అయిపోయింది. ఇప్పుడు అంతా ఫోన్లు కదా, ఇలా మాట్లాడుకుంటూ తీసేసుకున్నాను, పెద్దంచే తీసేసుకున్నాను అని లిఫ్ట్ దగ్గరికి వచ్చింది. ఆమెకి 50 సంవత్సరాలు, మా చుట్టం. లిఫ్ట్ దగ్గర మాట్లాడుతూ అటు ఇటు చూస్తుంది, మాట్లాడుతుంది. వెనకాల కూడా జనాలు కదా. చుచ్చు నొక్కింది. చుచ్చు నొక్కేటప్పటికల్లా డోర్ ఓపెన్ అయిపోయింది. డోర్ ఓపెన్ అయిపోయింది కదా అని మాట్లాడుకుంటూనే అడిగేసింది. డోర్ ఓపెన్ అయింది కానీ లిఫ్ట్ పైకి రాలేదు. ఈవిడ అడిగేసింది, దబాలు నడిపోయింది. వెనకాల ఎలా పట్టున్నారు ఆ బండితోటి, వెనకాల ఎగ్దామని వాళ్ళు అలాగ ఉండిపోయారు నిర్గాంతంగా. అమ్మ అని లోపలనే వెళ్ళిపోయింది. ఆవిడ పడిన మరుక్షణమే పైకి వచ్చింది. ఇది పైకి నొక్కేసి ఆవిడ క్రష్ అయిపోయింది. మా చుట్టం మన బుధవారమే జరిగిందండి. ఏ దినాన్ని, అందుకని ఏమి సంభవించినో మీకు తెలియదు కనుక అన్నది వాక్యంలో. ఏమి సంభవించినో తెలియదు కనుక. ఇక్కడ మొన్న ప్రోగ్రాం పెట్టారు. ఇక్కడ ఈ ప్రోగ్రాంకి గోపాలపురం నుంచి ఒక ఆఫీసర్ గారు వచ్చారు. ఆఫీసర్లు కదండి, వందనాలండి. ఆఫీసర్లు వాళ్ళందరూ వచ్చారు. ఈ మధ్యకాలంలో ఫంక్షన్స్కి పెద్ద పెద్ద ఆఫీసర్లు పిలుతున్నారమ్మా. ఏ చిన్న ఫంక్షన్ అండి సరే, ఎందుకంటే పెద్ద ఆఫీసర్లు అయితే కనుక కొంచెం ఎక్కువ మొత్తాలలో ఇవొస్తాయి. పనుల పైన పిలిస్తే చాలు, అయ్యగారు మీరు వచ్చి అక్షింతలు వేయండి అయ్యగారు అంటారు. అక్షింతలు వేయండి. అక్కడ అక్షింతలు వేయండి అంటే అర్థం ఏంటంటే ఒక 5,000 చదివించండి అన్నది. అక్కడ ఎంత పెద్ద ఆఫీసర్ అయితే అంత డబ్బులు చదివిస్తారు కాబట్టి అలా పిలిచారు. ఇక్కడ అయిపోయింది, భోజనం అయిపోయిన తర్వాత వెళ్ళి వాళ్ళు తినగలిపోయేవాళ్ళు కదా. వెళ్ళకుండా ఆయన గోదావరి స్నానానికి వెళ్ళాడంట. ఆయన వెళ్ళాడు, ఒకటోసారి, రెండోసారి, మూడోసారి వెళ్ళిపోయాడు. అంతే వెళ్ళిపోయాడు గోదావరిలోకి. ఆ విషయం నాకైతే వాళ్ళు అన్న చెప్పారు, సూర్యచంద్రమన్న. ఒకటోసారి, రెండోసారి, మూడోసారి అయ్యగారు ఖతం. కనుక ఆత్మీయ జీవితంలో మనము ఎప్పటికప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎక్కడి నుంచి గుర్తుపెట్టాలి. అందుకనే తిమోతికి రాసిన పౌలు ఏమన్నారంటే అన్ని విషయాల్లో మితంగా ఉండండి. మాట్లాడాలన్నా, వినాలన్నా, జవాబు ఇవ్వాలన్నా సరే, మనకి జవాబు ఇవ్వాల్సి వచ్చిందనుకోండి, సింపుల్ అనమాట. వెళ్ళమంటారా వద్దంటారా అంటే అయితే వెళ్ళు, లేదంటే వద్దు. అందుకని వాక్యం అంటే మీ మాట అవునంటే అవును, కాదంటే కాదు. అంతేగాని నువ్వు వెళ్ళాలనుకుంటున్నావా, మరి వెళ్తే మరి అక్కడ నీకు భోజనం పెడతారా? ఎలాగా? బస్సా, బండా, ట్రైనా? ఎలా వెళ్తావా? ఎవరి బండి మీద వెళ్తున్నావా? ఎంత సోదక్కర్లేదు. అయితే వెళ్ళు, లేకపోతే మాని. సింపుల్. ఇవాళ గుర్తుపెట్టుకోండి, దేవుని యొక్క వాక్యము మనకు లోపల నాటబడాలంటే, మనం ఈ సత్యవాక్యం వలన మనం దేవుని రాజ్యంలో చేరాలంటే కనుక మనము కల్మషాన్ని విడిచిపెట్టేయాలి, వెర్ర వీక్షణ దుష్టత్వాన్ని కూడా విడిచిపెట్టేయాలి. ఇతరుల విషయాల్లో మనం జోక్యం చేసుకోకూడదు. మన ఆత్మీయతకి దెబ్బ కల్మషం అంటుకుంటుందండి. కొన్ని విషయాలు మనం మాట్లాడడం వల్ల. అందుకని వాక్యం ఉందంటే విస్తారమైన మాటలు ఏముంటుందంటండి? దోషం. కొన్ని విషయాలు మాట్లాడుకుంటే దోషం వస్తుంది. కొన్ని విషయాలు చాలా సీరియస్ ఎఫెక్ట్ అండ్ చాలా సీరియస్ కాన్సిక్వెన్సెస్ ఉంటాయి కాబట్టి కొన్ని విషయాలు మాట్లాడకూడదు. వీళ్ళ తాతయ్య అనేవారు, ఎవరి గురించి అన్న వెళ్ళి పేరు ఎత్తామనుకోండి, హాయ్ బాబు ఆడి పేరు అసలు ఎత్తగరా బాబు, ఆడి పేరు ఎత్తితేనే పాపం అనేవాడు సంసోన్ గారు. వాడి పేరు ఎత్తితేనే పాపం కాబట్టి వాడి గురించి నా దగ్గర ఎత్తగరా బాబు, పాపం 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 అనేవారు. కొంతమంది గురించి మాట్లాడితే ఏమొస్తుందండి?
మనకి పాపం కలుగుతుంది, మనకి కల్మషం కలుగుతుంది. కాబట్టి కల్మషము మానేయాలి, వెర్రవీగుచున్న దుష్టత్వం మానేయాలి. వాక్యము లోపల నాటబడి మన ఆత్మను రక్షించిన శక్తి గల వాక్యాన్ని మనం ఏం చేయాలటండి? సాత్వికంతో. ఎంత సాత్వికంతో అంగీకరిస్తే అంత ఆశీర్వాదం, అంత దీవెన. కానిబెట్టంటే యోహాను 1:1 ప్రకారం ఆదియందు వాక్యం ఉండను, వాక్యమే దేవుడు. దేవుణ్ణి మనము సాత్వికముతో అంగీకరిస్తున్నాము. అబ్రహాం గారు దేవుని సాత్వికముతో అంగీకరించారు. భోంచేసాలండి, కాలు కొడుక్కోండి, భోంచండి, నీ దాసుని దాటిపోవద్దు అంటే చక్కగా వాళ్ళు భోంచేసారు. ఆశీర్వాదం వెంబడి ఆశీర్వాదము, కృప వెంబడి కృప దేవుడు మనకు అనుగ్రహించును గాక. ఆమేన్.